డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 12th జూలై 2023లో కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. విన్నారా? దానికంటే ముందు మీకు డైలీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ టు బి వరల్డ్ మలాలా డే ఆన్ విచ్ డేట్? విన్నారా? ఐక్యరాజ్య సమితి ప్రపంచ మలాలా డేగా ప్రకటించింది అని చెప్తాం. ఏ తేదీ అంటే జూలై 12, 11, 13, జూలై 10. దీంట్లో ఏదో ఆన్సర్ మీరు చెప్పండి. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఫేమస్ ఫర్ లంబానీ ఆర్ట్? లంబానీ కళకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది? కింద 4 ఆప్షన్స్ ఏమున్నవి? కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. దీంట్లో ఏ ఆన్సర్ మీరు కనుగొని కింద మీరు కామెంట్ పెట్టండి. నేనా? ఓకే. నెక్స్ట్ ఏంటయ్యా అంటే, ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే, మనము ముఖ్యంగా వచ్చేసి ఈరోజు జూలై 12 అండి. ఈరోజు తేదీ ఎంత? జూలై 12. ఈ జూలై 12 రోజు ఇందాక చెప్పుకున్నాం కదా, జూలై 12 రోజు వరల్డ్ మలాలా డేగా ప్రకటిస్తారు. వరల్డ్ మలాలా డేగా ప్రకటిస్తారు. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇన్ హానర్ ఆఫ్ యంగ్ కంపాజినర్ మలాలా యూసుఫ్ జాయ్, విన్నారా? యూసుఫ్ జాయ్, UN డిక్లేర్డ్ జూలై 12 టు బి వరల్డ్ మలాలా డేగా ప్రకటించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఎందుకు చెప్పింది చూద్దాం ఒకసారి. ఆన్ జూలై 12, 1997 మలాలా యూసుఫ్ జాయ్ వాజ్ బోర్న్ మింగోర్ ఇన్ పాకిస్తాన్లో పుట్టింది. పాకిస్తాన్లో పుట్టింది. ఇన్ 2007 ద తాలిబాన్ టుక్ ఓవర్ ద సిటీ విచ్ లీవ్డ్ ద బ్యాండ్ గర్ల్స్ ఫ్రమ్ అటెండింగ్ స్కూల్. ఈ యొక్క తాలిబాన్లు ఏం చేసినారంటే, ఆ పట్టణంలో గర్ల్స్ పాఠశాలకు వెళ్ళొద్దని చెప్పేసి దాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. దానికి అమ్మాయి ఏం చేసింది అంటే, ఇన్ 2019 మలాలా రైట్స్ BCC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది కదా, దాంట్లో ఒక ఏం రాసిందంటే ఉర్దూలో, వేర్స్ ఎక్స్ప్రెసెస్ ఆర్ అడ్వకేసీ త్రూ ప్లాట్ఫామ్. BPCని ప్లాట్ఫామ్గా తీసుకొని మహిళలు ఎందుకు స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్ తీసుకొని ఆమె యొక్క భావాన్ని వ్యక్తపరిచింది, తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి. అందుకు ఆన్ ద మార్నింగ్ October 9, 2012 గన్మెన్ ఫ్రమ్ తాలిబాన్ షాట్ మలాలా యూసఫ్జాయ్ ఇన్ హెడ్. వీళ్ళు ఏం చేసి తాలిబాన్లు ఏం చేసినారంటే, ఎప్పుడు 2012 October 9 రోజు ఆ యొక్క మలాలా ఎవరైతే ఉన్నారో ఆమె తల మీద ఎక్కుపెట్టి కాల్చినారు గన్మెన్. అయితే ఆన్ హర్ 16th బర్త్డే యంగ్ లేడీ ట్రావెల్ టు న్యూయార్క్, స్పోక్ ద యునైటెడ్ నేషన్స్. ఆమె ఏం చేసిందంటే న్యూయార్క్ వెళ్ళేసి యునైటెడ్ నేషన్స్ దగ్గర మాట్లాడింది. విన్నారా? వీళ్ళు ఈ విధంగా తాలిబాన్లు మహిళలు స్కూల్కి వెళ్ళొద్దని చెప్పేసి, గర్ల్స్ స్కూల్కి వెళ్ళొద్దని చెప్పేసి ఒక నిబంధన పెట్టినారు అని చెప్పి అక్కడ వెళ్ళేసి ఆమె యొక్క అర్థనాదాన్ని చెప్పేసింది. అయితే 2013 టైమ్ మ్యాగజైన్ డిక్లేర్డ్ మలాలా వన్ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అని చెప్పేసి టైమ్ మ్యాగజైన్గా ప్రకటించింది. ఏ ఇయర్ లాటర్ మలాలా వాజ్ నేమ్డ్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్. విన్నారా? నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ కూడా ప్రకటించినారు. అలాంగ్ విత్ ద ప్రెస్టీజియస్ ఆనర్ మలాలా హెస్ రిసీవ్డ్ ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్ ఆల్సో. మలాలాకి ఏం చేసినారంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రైజ్ కూడా మలాలా గెలుచుకున్నది, ప్లస్ ద లిబర్టీ మెడల్ అని చెప్తాము. తర్వాత 2017లో మలాలా బిగెన్ హర్ స్టడీస్ ఇన్ ఆక్స్ఫర్డ్లో ఆమె యొక్క స్టడీస్ అనేది ప్రారంభించింది. తర్వాత కరెంట్లీ ప్రస్తుతం ఏం చేస్తుంది అంటే, రిసైడ్స్ బర్మింగ్హామ్, కంటిన్యూస్ ఫైట్ ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మహిళ యొక్క విద్యకు మరి సాధికారత కోసము ఆమె ఇప్పటి బర్మింగ్హామ్లో మహిళల తరఫున పోరాడుతుంది అని చెప్పేసి పేర్కొంటాం. అందుకోసము జూలై 12న వరల్డ్ మలాలా డేగా ప్రకటించినారని చెప్తాం. ఎవరు? యునైటెడ్ నేషన్స్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి నాటోలోకి స్వీడన్ వస్తుంది అని చెప్తాం. నాటోలోకి స్వీడన్ సభ్యత్వం అని చెప్తాం. ఏంటి ఇక్కడ అంటే, ద స్వీడన్ 32వ దేశంగా నాటోలో చేరబోతుంది అని చెప్తాం. ఇన్నర్ ఫిన్లాండ్ ఉన్నది కదా ఇంకోటి, కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే 32వ దేశంగా చేరబోతుంది. ఇంతకుముందుకు స్వీడన్ చేరడానికి ముందు ఏం చేసినారంటే, ఈ హంగేరీ కానీ టర్కీ దేశాలు ఏం చేసినట్టు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఏం చేసినారంటే తన మనసు మార్చుకొని మళ్ళీ స్వీడన్కు నాటోలో సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి ఒప్పుకున్నవి. అయితే ఉక్రెయిన్ కూడా నాటోలో చేరాలని చెప్పేసి ఉవ్విళ్ళూరుతుంది. దానికి ఇంకా టైం ఉందని చెప్పేసి ఆ సభ్య దేశాలు ఇప్పటికీ ఆమోదం తెలపలేదని చెప్తాము. విన్నారా? కాబట్టి ఒకవేళ ఉక్రెయిన్ అనేది నాటోలో చేరితే అప్పుడు రష్యా విజయం సాధించినట్టు నైతికంగా అని చెప్తాము. అదొక కారణంతో కూడా ఉక్రెయిన్ ఇంకా
ఆలస్యం జరుగుతుందని చెప్పొచ్చు ఇక్కడ. విన్నారా? అయితే ఇవన్నీ ఎక్కడ జరిగినాయి అంటే లిథువేనియాలో ఒక శిఖరాగ్ర భేటీ జరిగింది, ఒక శిఖరాగ్ర సభ జరిగింది. ఆ సభలో ఇవన్నీ చర్చలు జరిగినాయని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా? నాటో వచ్చేసి 1949లో ఏర్పడ్డది. దీని రాజధాని వచ్చేసి బ్రెజిల్స్ అని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా? ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో గణనీయంగా తగ్గిన పేదరికము. భారతదేశంలో పేదరికం అనేది పెద్ద ఎత్తున తగ్గిందని చెప్తాడు. విన్నారా? అయితే ఇండియాలో గణనీయంగా తగ్గిన పేదరికము ఇక్కడ ఎంపీఐ నివేదిక అని చెప్తాం. ఎంపీఐ నివేదిక అంటే అంతర్జాతీయ బహుళకోణ పేదరిక సూచి అని చెప్పేసి రిలీజ్ చేసినారు. దీన్ని ఎవరు రిలీజ్ చేసినారంటే UNDP వాళ్ళు ప్లస్ తర్వాత OPHDA వాళ్ళు. OPHDA ఏంది ఇక్కడ అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఇద్దరు కలిసి అంతర్జాతీయ బహుళకోణ పేదరిక సూచిని విడుదల చేయడం జరిగింది. అయితే గత 15 సంవత్సరాల్లో దాదాపు 41.5 కోట్ల మంది పేదరికం నుంచి భారతదేశం నుండి చాలా మంది బయటపడ్డారని చెప్పేసి పేర్కొన్నారు. అయితే 2005-2006లో 55.1% ఉన్న పేదరికం భారతదేశంలో 2019-21 గాను 16.4% తగ్గింది. కాబట్టి పెద్ద ఎత్తున పేదరికం తగ్గిందని చెప్పేసి ఈ యొక్క అంతర్జాతీయ బహుళకోణ పేదరిక సూచి పేర్కొన్నది. విన్నారా? అదేవిధంగా భారత్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, వియత్నాం దేశాలు కానివ్వండి, ఈ యొక్క గత 15 సంవత్సరాల్లో పేదరికానికి సగానికి పైగా తగ్గించాయని చెప్పేసి ఆ నివేదిక పేర్కొన్నది. సగానికి పైగా పేదరికం తగ్గించని చెప్పేసి ఈ యొక్క అంతర్జాతీయ బహుళకోణ పేదరిక సూచి పేర్కొన్నది అని చెప్తాను ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్రము టాప్లో ఉందని చెప్తాం. అంటే పబ్లిక్ క్లెయిమ్స్ ఉంటాయి కదా, గ్రావెన్సెస్ ఉంటుంది కదా, గ్రావెన్సెల్లో ప్రజల యొక్క సమస్యలు తీర్చేందుకు పరిష్కరించడంలో భారతదేశంలో జూన్ నెల నాటికి తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్తాము. తెలంగాణ మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానం ఛత్తీస్గఢ్ ఉంది, 3వ స్థానం కేరళ ఉందని చెప్తాం ఇక్కడ. అంటే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్రం తొలి ర్యాంకు, ఛత్తీస్గఢ్ సెకండ్, కేరళ వచ్చేసి 3వ ర్యాంక్ అని చెప్తాం. యునెస్కోలో మళ్ళీ చేరిన అమెరికా. దీని మీద ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మనం చెప్పుకున్నాం. విన్నారు? అమెరికా మళ్ళీ యునెస్కోలో చేరబోతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. అయితే 5 సంవత్సరాల తర్వాత యునెస్కో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అమెరికా యునెస్కోలో చేరబోతుంది. అయితే 2018లో బయటకు రావడం జరిగింది. 2017లో అనుకున్నది 2018లో బయటకు వచ్చింది. 1984లో కూడా ఒకసారి బయటకు వచ్చేసి మళ్ళీ 2003లో మళ్ళీ చేరిందని చెప్తాం. 2003లో మళ్ళీ చేరడం జరిగింది. అయితే ఈ యొక్క యునెస్కోలో అమెరికా చేరితే లాభం ఏంటంటే యునెస్కోలో అమెరికా నిధుల వాటా ఎంత అంటే 22% అని చెప్తాం. గతంలో ఉన్న డ్యూలు మొత్తం దాదాపు $600 బిలియన్ కింద ఈ యొక్క యునెస్కోకు ఇవ్వాలి అమెరికా. అదంతా ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. విన్నారా? అదేవిధంగా ఎందుకు అక్కడ నుంచి వెలిగిపోయింది అంటే అప్పుడు లిథువేనియా ఉన్నది. విన్నారా? వాటికి ఈ యొక్క యునెస్కో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి విన్నారా? అప్పుడు అమెరికా బయటకు వచ్చేసింది. దీని గురించి మనకు ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాము. విన్నారా? మళ్ళీ ఇప్పుడు చేరింది కాబట్టి మళ్ళీ కరెంట్ అఫైర్స్ కింద ఈ యొక్క యునెస్కో వచ్చేసి 1945 నవంబర్ 16న ఏర్పాటు చేసినారు. దీని వచ్చేసి హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంది. దీని హెడ్ వచ్చేసి అద్రే అజోరా. యునెస్కో యొక్క హెడ్ ఎవరంటే అద్రే అజోరా అని చెప్పేసి పేర్కొంటాం ఇక్కడ. విన్నారా? ఐక్యరాజ్య సమితి విద్యాశాస్త్ర సాంస్కృతిక సంస్థగా మనం పేర్కొంటామని చెప్తాం. ఇది యునెస్కోలో మళ్ళీ చేరినటువంటి అమెరికా అని. తర్వాత అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలుగా నియమించబడ్డారు. ఎవరు? భారత సంతతికి చెందినటువంటి భారత సంతతికి చెందినటువంటి మహిళను ఎక్కడ అమెరికాలో అమెరికా విదేశాంగ శాఖలో గీతారావు గుప్తాను నియమించినారు. ఏమని నియమించినారు? అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలుగా అమెరికా విదేశాంగ శాఖలో గీతారావు గుప్తాను నియమించడం జరిగింది. ఈమె భారతదేశం యొక్క సంతతి అని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా? అదేవిధంగా ఆమె ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్లో కీలక బాధ్యతలు నిర్వహించినారు. గతంలో ఐక్యరాజ్య సమితిలో కానీ, యూనిసెఫ్లో కానీ, బిల్ అండ్ మిలిందా గేట్స్లో ఫౌండేషన్లో ఆమె సర్వీస్ అందించినారని చెప్తాము. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో మహిళలకు సమాన భాగస్వామ్యము పొందకుండా నిరోధిస్తున్న సమస్యను తొలగించేందుకు, అంటే ఆర్థిక వ్యవస్థలో మహిళలకు ఎంపవర్మెంట్ ఉండాలా, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఉండాలని చెప్పేసి దానికోసం కృషి చేస్తానని చెప్పేసి ఈ గీతారావు గుప్తా పేర్కొన్నారు. ఓకే. మడిచే ఫోన్ల కోసం కాంపోజిట్ మెటీరియల్స్. విన్నారా? బెంగళూరులో ఉన్నటువంటి భారతీయ విజ్ఞాన సంస్థ ఏం చేసిందంటే విన్నారా? మడిచేటటువంటి అంటే ఫోల్డ్ చేసేటువంటి మొబైల్ ఫోన్లు అని చెప్తాము. ఏం చెప్తుంది? సూపర్ ఫ్లెక్సిబుల్ కాంపోజిట్ సెమీ కండక్టర్లు సిద్ధమయ్యావి. అంటే ఈజీగా ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, ఈజీగా మొబైల్ ఫోన్లను ఫోల్డ్ చేసుకొని వెళ్ళొచ్చు.
విన్నారా? దీంట్లో సెమీ కండక్టర్లో ట్రాన్సిస్టర్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, సిలికాన్ ఆక్సైడ్లు ఉంటాయి. ఇవి మడిచేందుకు వీలు లేనివి. కాబట్టి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సొల్యూషన్ ప్రాసెస్ టెక్నాలజీ రూపొందించిన సెమీ కండక్టర్తో వాడిన ఇంక్జెట్ ప్రింటింగ్ మెటీరియల్ మడత పెట్టే గుణం ఉంటుంది కాబట్టి ఈ మెటీరియల్ని వాడుతున్నారని చెప్పేసి పేర్కొంటారు. విన్నారా? అదేవిధంగా వీటిలో 40% ఏముంటుందంటే పాలిమర్ కలిగిన మిశ్రమం ఉంటుంది అని చెప్తాం. 40% ఏముంటుందంటే పాలిమర్ మిశ్రమం ఉంటుంది. విన్నారా? నీటిలోనే కరగకుండా ఎలక్ట్రాన్ అన్ని వైపులా రవాణా చేయగల సామర్థ్యం ఉంటుంది అని చెప్తాం. నీటిలో కూడా కరగకుండా ఉంటుంది. దీనిలో 40% పాలిమర్ మిశ్రమం ఉంటుందని చెప్పేసి పేర్కొంటాము. ఎవరు తయారు చేసినారంటే బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ దీన్ని తయారు చేసిందని చెప్తాం. ఇక్కడ విన్నారా? మడిచేటువంటి ఫోన్లు అని చెప్తాం. న్యాయ సంస్కరణలపై ఇజ్రాయెల్లో రగడ అని చెప్తాం. న్యాయ సంస్కరణలపై ఇజ్రాయెల్లో రగడ అంటే అనేక గలాటాలు జరుగుతున్నాయి. ఎందుకయ్యా అంటే సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రించేందుకు ఇజ్రాయెల్ గవర్నమెంట్ సంస్కరణ బిల్లును ఆమోదించింది. ఇజ్రాయెల్ దేశంలో విన్నారా? సుప్రీంకోర్టు యొక్క అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక సంస్కరణల బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఎంతమంది అంటే 124 మంది ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లో 64 మంది ఆమోదం తెలిపినారు. ఈ బిల్లు వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ బిల్లు ప్రకారము న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమిస్తుంది. న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమిస్తుంది అని చెప్తుంది ఇక్కడ. విన్నారా? న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమిస్తుంది. దీనికోసం ఏం చేసినారంటే మొత్తం ఇజ్రాయిల్లో విన్నారా అనేక రకాలుగా ఆందోళనలు స్టార్ట్ అయినాయని చెప్తాం ఇక్కడ. విన్నారా? న్యాయ సంస్కరణ వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్లో ఆందోళనలను నియంత్రిస్తున్న పోలీసులు అని చెప్తాం ఇక్కడ. కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమిస్తుందని చెప్పేసి రీఫార్మ్స్ బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదించిందని చెప్తాము. విన్నారా? ఇజ్రాయెల్ యొక్క రాజధాని ఏదంటే జెరూసలేం అని చెప్తాము. ఈ ఇజ్రాయెల్ యొక్క హెడ్ ఎవరయ్యా అంటే బెంజమిన్ నెతన్యాహు అని చెప్పేసి పేర్కొంటాము. విన్నారా? దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్, దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ న్యూస్ యాంకర్ అని చెప్తాము. ఏం పేరంటే లీసాగా పేరెన్నుకున్నాయి. లీసాగా చెప్పినారు. ఈ ఎవరికంటే ఒడిశా టెలివిజన్ లిమిటెడ్ వాళ్ళు ఈ యాంకర్ చేత న్యూస్ బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా లీసా అనే యాంకర్ ద్వారా ఒడిశా టెలివిజన్ లిమిటెడ్ వాళ్ళు ఈ యాంకర్ తోటి న్యూస్ బ్రాడ్కాస్ట్ చేయడం జరిగిందని చెప్తాం ఇక్కడ. వీళ్ళు మరి ఏ విధంగా మాట్లాడతారు అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్, LLM ద్వారా న్యూస్ చదువుతుంది అని చెప్పేసి పేర్కొంటాం. ఇది ఇంపార్టెంట్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ద్వారా న్యూస్ చదవడం జరుగుతుందని చెప్తాము. మరి అయితే OTL అయితే ఉందో, ఏది ఇక్కడ మనకు ఒడిశా టెలివిజన్ లిమిటెడ్ అవుతుందో దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసినారు అంటే 1997లో ఏర్పాటు చేసినారు ఒడిశాలో. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే భువనేశ్వర్ ఒడిశా అని చెప్తాము. దీని మేనేజింగ్ డైరెక్టర్ ఎవరై అంటే జాగి మగంత్ పాండా అని చెప్పేసి పేర్కొంటాం. ఇది ఒడిశాలో ఉన్నటువంటి ఒడిశా టెలివిజన్ లిమిటెడ్ అని చెప్పేసి పేర్కొంటాం. ఆర్టిఫిషియల్ ద్వారా న్యూస్ యాంకర్ని ఏర్పడడం జరిగింది దేశంలో మొట్టమొదటిసారిగా అని చెప్తాం ఒడిశాలో. లంబానీ కళ, లంబానీ ఆర్ట్ అని చెప్తాం. లంబానీ ఆర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లంబానీ ఆర్ట్ ఎందుకు వార్తల్లో ఉందంటే ఇది కర్ణాటకలోని హంపీలో ఇది వెలుగులోకి వచ్చింది. ఎందుకు వెలుగులోకి వచ్చింది అంటే కర్ణాటకలోని హంపీలో 3వ G20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగినాయి. ఏం జరిగినవి? 3వ G20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగినాయి. అక్కడ లంబానీ కళాఖండాలు అతిపెద్ద ప్రదర్శన చేసినారండి. లంబానీ ఆర్ట్ అనేది పెద్ద ఎత్తున ఎగ్జిబిట్ చేసినారు ఆ సమావేశంలో. కాబట్టి ఇది ఏం చేసిందంటే ప్రపంచ గిన్నిస్ రికార్డు సృష్టించింది ఈ యొక్క లంబానీ ఆర్ట్ అనేది. విన్నారా? ఏంది చెప్తుందంటే సండూరు కుశల కళా కేంద్రము, చూడండి సండూరు కుశల కళా కేంద్రము, దీనికి అసోసియేట్గా ఉన్నటువంటి లంబానీ మహిళా కళాకారులు ఎంతమంది 1755 ప్యాచ్ వర్క్లతో కలిపి GI ట్యాగ్ చేయబడిన సండూరు లంబానీ ఎంబ్రాయిడరీ ఉపయోగించి ఈ వస్తువులను వీళ్ళు రూపొందించినారని చెప్తాము. అయితే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నము ప్రధానమంత్రి మిషన్ లైఫే ఆధారంగా కల్చర్ ఫర్ లైఫ్ కోసము చేసినటువంటి ఇన్సివేషన్ అని చెప్పేసి పేర్కొంటాము. పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలి సుస్థిరత కోసము ఒక సంఘటిత చర్యతో సమలేఖనం చేయబడింది అని చెప్పేసి పేర్కొంటాం. అంటే దాదాపు 1755 ప్యాచ్ వర్క్లతో ఈ యొక్క లంబానీ ఆర్ట్ను చేయడం జరిగింది. ఇది గిన్నిస్ రికార్డు కూడా ఎక్కిందని చెప్తాం. ఇందులో భాగంగా ఇక్కడ కర్ణాటకలోని హంపీలో జరిగినటువంటి
3వ G20 కల్చరల్ వర్కింగ్ గ్రూప్లో ఈ యొక్క ప్రదర్శన చేయడం జరిగింది. అసలు లంబానీ కళ అంటే ఏంటి అంటే ఇది కర్ణాటక రాష్ట్రంలోని బంజారా కమ్యూనిటీ అని కూడా పిలువబడే లంబానీ కమ్యూనిటీ అని చెప్తాం. మన దగ్గర లంబాడీలు అని చెప్పి పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో సుగాలీలు అని చెప్పేసి పిలుస్తారు వీళ్ళని. విన్నారా, ఇది 2010లో కర్ణాటక నుండి GI ట్యాగ్ పొందినటువంటి హోదా ఉంది అని చెప్తాం. కర్ణాటకలో 2010 నుంచి దీనికి GI ట్యాగ్ వచ్చిందని చెప్తాము. లంబానీ సాంప్రదాయంలో ఒక అందమైనటువంటి ఫ్యాబ్రిక్ అది ఉంటుందని చెప్తాం. ఇక్కడ ఈ కర్ణాటకలో సండూరు, కేరితాండ, మరియునహల్లి, కదిరంపూరు, సీతారాం తాండ, బీజాపూర్, కమలాపూర్ వంటి అనేక గ్రామాల్లో ఈ యొక్క లంబానీ ఆటను అనుసరిస్తారని చెప్తాం. అదేవిధంగా లంబానీ సంఘం గురించి ఏంటంటే లంబాడీలు లేదా బంజారీలు అంటారు. వీళ్ళని లంబాడీలు అంటారు లేదా బంజారీలు అని చెప్పేసి పిలుస్తారు. అని పిలువబడే లంబానీలు ఆఫ్ఘనిస్తాన్ నుండి రాజస్థాన్కు వచ్చిన సంచార తెగ నామిడిక్ ట్రైబ్స్ అని చెప్పేసి పేర్కొన్నారు. మరి ఇప్పుడు కర్ణాటక భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఎక్కువగా విస్తరించి ఉన్నారని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా, అదేవిధంగా ఈ యొక్క 17th సెంచరీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు భారతదేశం యొక్క దక్షిణ భాగానికి ఈ వస్తువులను తీసుకెళ్లడానికి సహాయం చేశారని చెప్పేసి పేర్కొంటారు. వీళ్ళు ఔరంగజేబుకు ఈ వస్తువులు తీసుకోవడానికి హెల్ప్ చేసినారని చెప్పేసి పేర్కొంటారు. అయితే 18వ శతాబ్దంలో బ్రిటిష్ అధికారులు ఏం చేసినారంటే 1871లో క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ రూపొందించినారు. దీనివల్ల ఏమైందంటే వారి స్వేచ్ఛ ఉద్యమాన్ని నిలిపివేసినారు. అప్పటి వరకు లంబాడీలు ఈ యొక్క లంబానీ వాళ్ళు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్రీడమ్ను ఈ యొక్క చట్టం వచ్చేసి కాలరాసిందని చెప్తాము. అదేవిధంగా బంజారా భాష ఏంటంటే గర్బోలి అని చెప్తాం. బంజారా భాష ఏది గర్బోలి లేదా గోర్మతి బోలి లేదా బ్రింజరి అని చెప్పేసి వీళ్ళ భాష. ఒక స్వతంత్ర మాండలికం వీళ్ళకు ఉంటుంది అని చెప్తాము. ఇది ఇండో ఆరియన్ భాష కిందగా దీన్ని పరిగణిస్తాము. విన్నారా, వీళ్ళు ఏం చేస్తారంటే వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో లంబాడీలు అంటారు, విన్నారా, సుగాలీలు అని పిలుస్తారు. కర్ణాటకలో లంబానీ అని పిలుస్తారు. రాజస్థాన్లో గ్వార్ లేదా గ్వరయ్య అని చెప్పేసి పిలుస్తారు వీళ్ళు. ఇది ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి లంబానీ ఆర్ట్ అని చెప్పేసి పేర్కొంటారు. తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా అని చెప్పేసి ఇటీవల హిందూ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ హిందూ పేపర్లో ఉంది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చేసింది. ఏం చెప్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా బాధితుల్లో సగానికి పైగా సొంత దేశంలోనే అక్రమ రవాణా జరుగుతుందని చెప్తాము. విన్నారా, వేరే దేశాలు కాకుండా సొంత దేశంలోనే ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి పేర్కొన్నారు. అయితే ఎవిడెన్స్ టు యాక్షన్, సాక్ష్యం నుండి చర్య వరకు పాలసీ ప్రోగ్రామింగ్ తెలియజేయడానికి IOM చైల్డ్ ట్రాఫికింగ్ డాటా 20 సంవత్సరాల పేరుతో ఒక నివేదిక ఇచ్చినారు. IOM వారు 20 yearsతో ఉన్నటువంటి పాలసీలు కానీ గవర్నెన్స్ ఆధారంగా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే మొట్టమొదటి ఏం చేద్దామంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి అంటే ఏం చెప్తుందంటే ఐక్యరాజ్య సమితి వ్యక్తుల అక్రమ రవాణాను నిరోధించేందుకు, అణచివేయడానికి, శిక్షించడానికి ప్రోటోకాల్ యొక్క ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే అక్రమ రవాణాను డిఫైన్ చేస్తుంది. విన్నారా, UNOలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారము హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఏం చేస్తుందని దాని గురించి ఒక డిఫైన్ ఇచ్చింది. ఏం చెప్తుందంటే ఇది బెదిరింపు లేదా బలవంతము, ఇతర రకాల బలవంతము, అపహరణ, మోసము, అధికార దుర్వినియోగము, దుర్బలత్వం వంటి వ్యక్తుల నియామకము, రవాణా, బదిలీ, ఆశ్రయము, దోపిడీ ఇవన్నీ కలిపి ఆర్టికల్ 3 ప్రకారము హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి పేర్కొంటాం. ఏది UNOలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారం. ఈ మానవ హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క క్లాసిఫికేషన్ ఏముంది అంటే సెక్స్ ట్రాఫికింగ్, లేబర్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రేడ్ ట్రాఫికింగ్ ప్లస్ బలవంతపు వివాహాల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్. ఇది ఇటీవల గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీలో ఇది ఒక భాగంగా ఉంది. దానికి అప్డేట్గా చదువుకోవచ్చు. ఇక దీంట్లోనే ఏం చెప్తుందంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, IOM నివేదిక ఇచ్చిందని చెప్పేసి పేర్కొన్నాం. ఏంటి IOM అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ గురించి ఏం చెప్తుంది. ఏంటంటే ఇది 1951లో ఏర్పాటైంది. ఏది IOM ఏంది ఇది UNOలో ఒక భాగము, ఐక్యరాజ్య సమితిలో ఒక భాగము. కాబట్టి ఇది మైగ్రేషన్ రంగంలో అంటే వలస వేసే రంగంలో ప్రముఖ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ప్రభుత్వేతర భాగస్వామ్యంతో పనిచేస్తుంది. అంటే ప్రైవేట్ వాళ్ళతోటి ప్లస్ ఇంటర్ గవర్నమెంట్తో అనుసంధానం అయ్యేసి IOM పనిచేస్తుంది. దీంట్లో 170 దేశాలతో 8 రాష్ట్రాలు 10 దేశాలతో పరిశీలన హోదా కూడా ఉంది. దీంట్లో 175 సభ్య దేశాలు ఉన్నవి, మరో 8 రాష్ట్రాలు, 100 దేశాల్లో అబ్జర్వర్ స్టేటస్ ఉందని చెప్తాము. కాబట్టి IOM అందరి ప్రయోజనం కోసము మానవీయ క్రమబద్ధమైన వలసను ప్రోత్సహించేందుకు అంకితం చేయబడ్డది అని చెప్పేసి పేర్కొంటాం. అయితే ఈ నివేదిక ఏం చెప్పిందంటే ఈ యొక్క డాటా సెట్ ప్రకారము పిల్లల బాధితుల్లో 57.4% మహిళలు ఉన్నారు. దీంట్లో మరియు 42.6% పురుషులు ఉన్నారని చెప్పేసి ఈ యొక్క IOM నివేదికలో పేర్కొన్నారు.
విన్నారా? కాబట్టి ఐఓఎం నమోదు సమయంలో ఇక్కడ ఏం చెప్తుందంటే వయసు ఆధారంగా అంటే 13 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లల బాధితుల్లో విన్నారా అతిపెద్ద సమూహంగా 46.6% ఉంది అని చెప్పేసి పేర్కొన్నారు. ఎంత శాతము? 13 నుంచి 17 సంవత్సరాల పిల్లల మూలు హ్యూమన్ ట్రాఫికింగ్లో 46.6% ఉందని చెప్పేసి ఈ యొక్క ఐఓఎం నివేదిక పేర్కొంది. ఇక తర్వాత వచ్చేసి దీంట్లోనే భారతదేశంలో అక్రమ రవాణా ఏ విధంగా ఉంది? 2022లో 6,622 మంది అక్రమ రవాణా బాధితులు గుర్తించినట్టు నివేదిక పేర్కొన్నది. భారతదేశంలో ఎంతమంది? 6,622 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ గురైనారని చెప్పేసి ఈ నివేదిక పేర్కొంటుంది. అదనంగా 694 మంది కూడా బాధితులు గుర్తించబడ్డదని చెప్తాము. అయితే 2021లో దేశవ్యాప్తంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 2,189 కేసుల్లో 84.7%పై 2020 పోలీసులు ఛార్జ్ షీట్లు చేసినారని చెప్తాం. ఇది 2021 డాటా. విన్నారా? చూడండి, 5 స్టేట్స్ విత్ మోస్ట్ చిల్డ్రన్ ట్రాఫిక్డ్. విన్నారా? భారతదేశంలో 5 రాష్ట్రాలు ఎక్కువగా పిల్లలను అక్రమ రవాణా చేయడం జరుగుతుంది. ఏ రాష్ట్రాలంటే చూడండి, ఇక్కడ వెస్ట్ బెంగాల్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక. ఈ 5 రాష్ట్రాలు ఎక్కువగా పిల్లలను అక్రమ రవాణా చేసి వేరే దేశాలకు పంపిస్తున్నారని చెప్తాం. ఫస్ట్ ప్లేస్ ఏది మనకు? వెస్ట్ బెంగాల్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక. అయితే టాప్ 5 పర్పస్ విన్నారా? ఇవి ఏం చేస్తున్నారంటే ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ రంగంలో జరుగుతుందంటే ఏ ఉద్దేశం కోసం అంటే ఎక్కువగా వచ్చేసి ఫోర్స్డ్ లేబర్, బలవంతపు వెట్టి చాకిరి కోసం ఎక్కువగా వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు. సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం 2వ స్థానము. విన్నారా? 3వ స్థానం ఏంటంటే అదర్ ఫార్మ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇంకా 4వ స్థానం ఏంటంటే డొమెస్టిక్. 5వ వచ్చేసి ఫోర్స్డ్ మ్యారేజ్, బలవంతపు మ్యారేజ్ అని చెప్పేసి ఇలా 5 రకాలుగా మనం 5 ఉద్దేశాల కోసము హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, మానవ అక్రమ రవాణా జరుగుతుందని చెప్తుంది. భారతదేశంలో అక్రమ రవాణా మరియు సమస్యలు విన్నారా? సవాళ్ళు ఏమైనా, ఛాలెంజెస్ ఏమైనా సెక్స్ కోసం వాణిజ్యపరమైన డిమాండ్, దీనికోసం ఏం చేస్తారంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. పేదరికము మరి నిరుద్యోగం ఇదొక కారణం అని చెప్తాము. తర్వాత గ్లోబలైజేషన్, లింగ ఆధారిత వివక్షత. ఈ 4 అంశాలు ఏంటంటే భారతదేశంలో మానవ అక్రమ రవాణాకు ఛాలెంజెస్గా ఉన్నాయని చెప్తాము. మరి భారతదేశంలో అక్రమ రవాణాకు సంబంధించి రాజ్యాంగ శాస్త్ర నిబంధనలు ఏమున్నవి? ఆర్టికల్ 23 క్లాస్ 1 ప్రకారం ఏం చెప్తుందంటే మనుషులను, వ్యక్తులను అక్రమ రవాణా చేయడం నిషేధించబడ్డది. ఆర్టికల్ 23 క్లాస్ 1 ప్రకారము వ్యక్తులను అక్రమ రవాణా చేయడం నిషేధించబడ్డది. తర్వాత అనైతిక ట్రాఫికింగ్ నివారణ చట్టము. విన్నారా? అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం 1956 అనేది లైంగిక దోపిడీకి సంబంధించి అక్రమ రవాణా నిషేధించడం జరిగింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 అమల్లోకి వచ్చింది. ఏముంటుంది దీనిలో ఏం చెప్తుందంటే ఐపీసీ సెక్షన్ 370, సెక్షన్ 370A ఐపీసీతో భర్తీ చేయబడింది. మానవ అక్రమ రవాణా యొక్క ముప్పును ఎదుర్కొనేందుకు ఈ చట్టం పనికొస్తుంది. విన్నారా? అదేవిధంగా యాంటీ ట్రాఫికింగ్ సెల్ ఏర్పాటు చేసినారు. ఉజ్జావాల అనే ఒక స్కీమ్ వచ్చింది. ఏముంది? అక్రమ రవాణా మరి రెస్క్యూ, పునరావాసం మరియు ట్రాఫికింగ్ మరియు వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ బాధిత పునరావాసం కోసము ఇది ఏర్పాటు చేసినట్టు ఒక ప్రత్యేకమైన స్కీమ్ అని చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా భారతదేశము ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజేషన్ క్రైమ్ అనేది కూడా ఆమోదించింది. దీని ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగితే చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు. విన్నారా? ఇది మనకి ఇటీవల వచ్చినటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్తాం ఇక్కడ. ఇంకా తర్వాత వచ్చేసి 2075 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 2075 నాటికి భారతదేశము అతిపెద్ద 2వ ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఇది వార్తల్లో ఎందుకుంది అంటే 2075 నాటికి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుందని చెప్పేసి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు తాజా నివేదికలో పేర్కొన్నారని చెప్తాం. ఎవరు? గోల్డ్మెన్ సాక్స్ అనే వాళ్ళు ఒక నివేదిక తీసినారు. ఆ నివేదికలో భారతదేశము 2075 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పేసి వాళ్ళు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఏం చెప్పినారు ఇక్కడ అంటే మనకు ప్రస్తుతం ఏమేమి ఉన్నాయంటే జర్మనీ, జపాను, చైనా, యుఎస్ 4, తర్వాత 5 వచ్చి భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అయితే 2075 నాటికి ఈ దేశాలన్నింటినీ పారద్రోలేసి 2వ స్థానానికి భారత్ వస్తుందని చెప్పేసి ఈ నివేదిక పేర్కొన్నది. 2వ స్థానానికి భారత్ వస్తుందని చెప్పేసి 2075 నాటికి భారత్ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. విన్నారా? భారతదేశ జీడిపి అమెరికన్ జీడిపి అంచనాను అధిగమించి $52.2 ట్రిలియన్ చేరుకుంటుందని చెప్పేసి అంచనా వేసింది. భారత్ జీడిపి అమెరికా జీడిపిని అధిగమించి $52.5 ట్రిలియన్ చేరుకుంటుందని చెప్పేసి ఈ యొక్క గోల్డ్మెన్ సాక్స్ నివేదిక పేర్కొన్నది. అదేవిధంగా మెరుగైన వ్యాపారము, రాజకీయ స్థిరత్వం వల్ల
ఈ యొక్క లక్ష్యాన్ని సాధించగలుగుతాం అని చెప్పేసి పేర్కొన్నారు. అదేవిధంగా భారతదేశం ఇప్పుడు ఏమవుతుందంటే ఎమర్జింగ్ మార్కెట్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి అత్యంత ఆకర్షణీయమైన ఎమర్జింగ్ మార్కెట్గా చైనాను కూడా అధిగమిస్తుంది అని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా? అదేవిధంగా 85వ సావరిన్ వెల్త్ ఫండ్స్ 57వ సెంట్రల్ బ్యాంకుల ప్రకారము $21 ట్రిలియన్ ఆస్తులను సూచిస్తుంది. భారతదేశం దగ్గర $27 ట్రిలియన్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. భారతదేశం ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి మొదటి వర్ధమాన దేశంగా ఉంటుంది. అంటే కమింగ్ డెవలపింగ్ మార్కెట్ వ్యవస్థగా చైనా కంటే ఎక్కువగా మార్కెటింగ్ వ్యవస్థగా ముందుకెళ్తుందని చెప్పేసి మరి 2075 నాటికి విన్నారా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మరి ఏమున్నాయి ఆ గ్రోత్ రావడానికి కారణాలు ఏంటి అంటే అత్యల్ప డిపెండింగ్ నిష్పత్తి అనేది తక్కువగా ఉంటుంది. రాబోయే 20 సంవత్సరాల్లో పెద్ద ఆర్థిక భారతదేశము లోయెస్ట్ డిపెండెన్సీ రేషియో ఒకటిగా ఉంటుందని చెప్తాం. అంటే డిపెండెన్సీ నిష్పత్తి మొత్తము వర్క్ అండ్ ఏజ్ జనాభాకు వ్యతిరేకంగా ఆధారపడి ఉంటుందని చెప్తాడు. తర్వాత జనాభా డివిడెంట్, శ్రామిక శక్తి అంటే వర్క్ ఫోర్స్ విన్నారా, శ్రామిక శక్తి భాగస్వామ్యము, ప్రతిభ, పని వయసు జనాభా నిష్పత్తి భారతదేశాన్ని 2075 నాటికి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తుందని చెప్పినారు. అంటే జనాభా ఆధారంగా, వర్క్ ఫోర్స్ ఆధారంగా, ఏజ్ ఆధారంగా పని అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మారొచ్చు అని చెప్తాడు. తర్వాత అధిక మూలధన పెట్టుబడి ఎక్కువగా ఉంటుందని చెప్తాము. అదేవిధంగా డిస్కవరింగ్ టెక్నాలజీలో భారతదేశము అత్యంత పురోగతి సాధిస్తుంది కాబట్టి ఈ 4 కారణాల వల్ల 2075 నాటికి భారతదేశము రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పేసి సాన్ఫాక్స్ నివేదిక వాళ్ళు ఇచ్చినారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడము ఏంటి అంటే రేపు జూలై 14 ఏం చేస్తున్నారు, మనము చంద్రయాన్ 3ని మనము ప్రయోగించనున్నాము. అది ఏం చేస్తుంది అంటే చంద్రుని యొక్క సౌత్ పోల్ను వెళ్ళేసి అక్కడ అన్వేషణ చేస్తుంది అని చెప్తాము. చంద్రుని యొక్క సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుందని చెప్తాము. భారతదేశం యొక్క 3వ చంద్ర మిషన్, దాన్నే చంద్రయాన్ అని చెప్తాము. జూలై 14న ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు మధ్యాహ్నం 2:35. అయితే ల్యాండింగ్ సైట్ ఏంటంటే దీని ల్యాండింగ్ సైటు 70 డిగ్రీల అక్షాంశంలో దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉంటుంది. ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది అంటే ల్యాండింగ్ సైట్ ఎక్కడ ఉందంటే చంద్రునికి సౌత్ పోల్ దగ్గర 70 డిగ్రీల అక్షాంశంలో ఇది ల్యాండ్ అవుతుంది అని చెప్తుంది. విన్నారా? అయితే చంద్రయాన్ 3 అనేది విజయవంతమైతే చంద్రుని యొక్క సౌత్ పోల్కి వెళ్ళేసి సాఫ్ట్గా ల్యాండింగ్ చేయడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి చంద్రయాన్గా మారిపోతుంది భారతదేశం అని చెప్పేసి పేర్కొంటాం. ఒకవేళ కరెక్ట్గా సాఫ్ట్గా చంద్రుని యొక్క సౌత్ పోల్ దగ్గర 70 డిగ్రీల అక్షాంశంలో ఒకవేళ సాఫ్ట్గా ల్యాండ్ అయితే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ చంద్రయాన్ అని చెప్పేసి పేర్కొంటాం మనం. ఇలా మొట్టమొదటి మిషన్ అవుతుంది. అయితే మునుపటి అంతరిక్ష నౌకల ద్వారా ల్యాండింగ్ జరిగింది, కానీ 70 డిగ్రీల అక్షాంశం దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, కేవలము 45 డిగ్రీల వరకే వెళ్ళిందని చెప్తారు ఇక్కడ. కాబట్టి చంద్రునిపై ల్యాండ్ అయిన మునుపటి అంతరిక్ష నౌకలన్నీ భూమధ్య రేఖ ప్రాంతంలో భూమధ్య రేఖ ఉత్తరంలో దక్షిణ కొన్ని డిగ్రీల అక్షాంశంలో మాత్రమే దిగినాయి, కానీ 70 డిగ్రీలు లాటిట్యూడ్ దగ్గర దిగలేదు. చంద్రుడికి అవతల వైపు భూమికి ఎదురుగా లేని వైపు ల్యాండ్ అయిన మొదటి అంతరిక్ష నౌక చైనా యొక్క చాంగ్ 4 కూడా 45 డిగ్రీలు, అంటే చైనా వాళ్ళు వెళ్ళినారు కానీ వాళ్ళు ఏం చేసినారు 45 డిగ్రీల లాటిట్యూడ్లోనే సాఫ్ట్గా ల్యాండ్ అయినారు. కానీ మనం ఏం చేస్తాం, చంద్రయాన్ 3 70 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర ల్యాండ్ అవుతుంది. అయితే ఈక్వటోరియల్ ప్రాంతంలో ల్యాండింగ్ యొక్క ప్రయోజనాలు ఏంటి? భూమధ్య రేఖ దగ్గర ల్యాండ్ అయితే ప్రయోజనాలు ఏమున్నాయంటే ఉపరితలం సమానంగా మృదువైంది, ఏటవాళ్ళు ఉంటుంది, కొండలు, క్రేటర్స్ దాదాపుగా లేవు. క్రేటర్స్ అంటే ఏంటంటే నీటితో ఉండేసి పెద్దగా లోతైన రంధ్రాలు ఏర్పడతాయి, అక్కడ ఉండవు కాబట్టి ఈజీగా ల్యాండ్ కావచ్చు అని చెప్పొచ్చు. తర్వాత ఉష్ణోగ్రత ఏముంటుంది, సూర్యరశ్మి సమృద్ధిగా ఉంటుంది, కనీస భూమికి అభిముఖంగా ఉంటుంది, తద్వారా సౌరశక్తితో పనిచేసే పరికరాలు క్రమమైన శక్తిని అందిస్తుంది. సోలార్ శక్తికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది అని చెప్తారు. పోలార్ రీజియన్లో ల్యాండింగ్ సవాలు అంటే ధృవాల ప్రాంతంలో ల్యాండ్ అయితే ఏం మనకు సవాళ్ళు ఉన్నాయి అంటే అన్ని చోట్ల పెద్ద పెద్ద క్రేటర్స్ ఉన్నాయని చెప్తాడు. ఉష్ణోగ్రత చాలా భాగాలు పూర్తిగా చీకటి ప్రాంతంలో ఉంటాయి, ఇక్కడ సూర్యరశ్మి ఎప్పుడు చేరుకో ధృవాలు కాబట్టి సూర్యరశ్మి ఉండదు మనకు. మరి ఉష్ణోగ్రతలు 230 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒకవేళ పోలార్ దగ్గర ల్యాండ్ కావాలంటే ఈ 2 సమస్యలు ఉంటాయని చెప్పేసి పేర్కొంటాం. అయితే ఈ యొక్క చంద్రయాన్ 3 దక్షిణ ధృవాన్ని ఎందుకు అన్వేషించాలి అంటే అనేక ఆర్బిటర్లు మిషన్లు భారతదేశం యొక్క 2008 చంద్రయాన్ మిషన్తో సహా ఈ ప్రాంతంలోని లోతైన క్రేటర్లో గణనీయమైన మొత్తంలో మంచు అణువులు ఉన్నట్టు రుజువు అందించాయి. ఇక్కడ వెళ్తే సౌత్కి వెళ్తే అక్కడ ఏం చెప్పినాయంటే మంచు అణువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నారు.
ఇది చంద్రుని యొక్క ఉపరితలంపై నీటి ఉనికిని సూచిస్తుంది. చంద్రుని యొక్క సర్ఫేస్ మీద వాటర్ ఉందని చెప్పడానికి ఒక కారణం అని చెప్తాము. ఇక అత్యంత శీతల ఉష్ణోగ్రతలు అంటే ఈ ప్రాంతంలో చిక్కుకున్న ఏదైనా పెద్ద మార్పు లేకుండా అలాగే ఉండిపోతుంది అని చెప్తాం. ఇక్కడ ఎందుకు? చీకటి ప్రాంతము, ఎక్కువగా మనకు మంచుతో కూడుకున్న ప్రాంతాలు. అందువల్ల ఈ ప్రాంతంలో రాళ్ళు, నేల ప్రారంభ సౌర వ్యవస్థకు ఆధారాలు అందించగలుగుతుంది, మనకు ఇక్కడ సమాచారాన్ని అందించగలుగుతుంది అని చెప్తాం. తర్వాత శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతాలు ఏవి? భూమి యొక్క స్పిన్ అక్షము, భూమి యొక్క సౌర కక్ష యొక్క సమతలానికి సంబంధించి 23.5 డిగ్రీల వంపు తిరిగిన వేళ భూమి వలె కాకుండా చంద్రుని యొక్క 1.5 డిగ్రీలు మాత్రమే వంగి ఉంటుంది. అంటే ఇవేం చెప్తామంటే ప్రాంతాలను పర్మనెంట్గా షాడో రీజన్ చెప్పేసి పేర్కొంటాము. సూర్యరశ్మి ఎప్పుడు ప్రకాశించదు, ధృవాల వద్ద సూర్యరశ్మి ఎప్పుడు ప్రకాశించదు, వీటి షాడో రీజన్ చెప్పేసి పేర్కొంటాం. అంటే చంద్రుని దగ్గర సౌత్ పోలార్ దగ్గరికి వెళ్ళేందుకు గతంలో చైనా చాంగ్ 4 వెళ్ళింది, కానీ 45 డిగ్రీల అక్షాంశాల దగ్గర ల్యాండ్ అయింది. కానీ చంద్రయాన్ 3 ఏం చేస్తుందంటే 70 డిగ్రీల అక్షం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ జరగాల. అది జరిగితే ప్రపంచంలోనే మొట్టమొదటి మిషన్గా మనం పేర్కొంటాం. ఓకే, సో ఇదే అండి ఈ యొక్క జూలై 12 యొక్క కరెంట్ అఫైర్స్ అండి. విన్నారా? ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మరి తప్పక మీరు సబ్స్క్రైబ్ చేయండి, విన్నారా? మీ మిత్రులకు షేర్ చేయండి. విన్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Shakers IAS Study Circle. APPSC Group 1, 2 and 3 Foundation Course for Civil Services, IAS, IPS, IRS, IFS. రాయలసీమ మొత్తానికి 2007లో తిరుపతిలో స్థాపించిన మొట్టమొదటి సంస్థ. ఏ నోటిఫికేషన్ వచ్చినా ర్యాంక్ షేకర్స్ సొంతం. గ్రూప్ 2లో స్టేట్ 3rd ర్యాంక్, గ్రూప్ 3లో స్టేట్ 5th ర్యాంక్, గ్రామ సచివాలయాల్లో 1st ర్యాంక్, అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ షేకర్స్ స్టడీ సర్కిల్ నియర్ NTR సర్కిల్, తిరుపతి.